వాట్ ద ఫక్ ఈస్ రాంగ్ విత్ మీ? ఏం బోరింగ్ గాన్విరా నువ్వు, పెద్ద సోది గాడ్రాయుడు. ఎంత సోది చెప్తావురా నాయనా? ఇంకెవరైనా ఉన్నారా? అవును, అవన్నీ నేనే. ఒక 100 రోజుల ముందు ఐ వాంటెడ్ టు బిల్డ్ అ మైండ్ సెట్ అండ్ నాకు 3 గోల్స్ ఉండే: డిసిప్లిన్, డిటర్మినేషన్ అండ్ డెడికేషన్. అండ్ ఆఫ్ కోర్స్ వీటన్నిటికంటే ముందు డివోషన్. ఇప్పుడు నేను ఈ వీడియోలో కొంచెం డీప్ స్టఫ్ మాట్లాడుతున్నా. మీకు ఒకవేళ అటెన్షన్ స్పాన్ ఎక్కువ లేకపోతే వీడియో చూడకండి. సో లైఫ్ వాజ్ నాట్ కైండ్ టు మీ బిఫోర్ ఐ స్టార్టెడ్ దిస్ MVP మైండ్ సెట్ సిరీస్. నేను కరెక్ట్గా ఉంటున్నా గానీ, ధర్మంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నా గానీ, లైఫ్ అయితే నాతో చాలా దారుణంగా ఆడుకుంది. నేను నా జీవితంలో 2020లా అప్పుడు ర్యాపిడో డ్రైవర్ లాగా చేసిన ఆ ఫేజ్ లా నా లైఫ్ లో అల్టిమేట్ రాక్ బాటం అంటే ఏంటిదో చూసిన. అప్పుడు లైఫ్ ఎంత భయంకరంగా ఉండే అంటే లైఫ్ లో అసలు బతకడానికి కూడా నాకు పర్పస్ కనిపించలేదు. అప్పుడు మనకి దిమాగ్ లేదు కదా. సో ఐ వాజ్ ఆల్మోస్ట్ అబౌట్ టు గివ్ అప్ ఆన్ మై లైఫ్ బ్యాక్ దెన్. ఆ ఫేజ్ ని తట్టుకొని బయటికి వచ్చిన తర్వాత అసలు నా జాబ్ అంటే అప్పుడు గానీ, లేకపోతే లైఫ్ లో ఎంత పెద్ద కష్టం వచ్చినా ఏదైనా గానీ అసలు ఎక్కువసేపు బాధపడలేదు రామా. బట్ ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి ముందు ఫేజ్ లా, అంటే 6 months ముందు 2025 స్టార్టింగ్ లా అసలు నేను ఎట్లా సర్వైవ్ అయినా ఎవ్వని తెలియదురా. నాకే తెలియదురా. ఇగో ఇదే ఇంట్లో ఇదే రూమ్ లో ఒక్కనే ఉంటుండే, ఈడనే బెడ్ మీద వంటుండే, ఈడనే ఏడుస్తుండే, ఈడనే కూర్చొని తింటుండే, మళ్ళీ ఈడికి పోయి ఏడుస్తుండే. ఇదే నా లైఫ్. ఈ మైండ్ వల్ల మనసంత ఒకటే బాధ కదా. లిటరలీ మీద ఒక పెద్ద లారీ పడ్డట్టుండే. ఇప్పుడు ఇట్లాంటి మైండ్ ని రిలాక్స్ చేయాలంటే ఎట్లా? ఇప్పుడు మందు తాగుదామా, మత్తులకు పోదామా, గమ్మీసా వీడా, అసలు ఏం చేయాలని ఒకటే లొల్లి. అప్పుడు ఐ హ్యాడ్ 2 options. ఫస్ట్ ది టు సరెండర్ మై సెల్ఫ్ టు దిస్ వల్నరబిలిటీ అండ్ ఎస్కేప్ ద రియాలిటీ. బట్ బాస్ ఉన్నాడు రా, అవన్నీ నన్ను చేయనియాడు. చేస్తే దవడ వల్ల కొడతాడు. ముందేమో టీటోట్లర్, మందు సిగరెట్లతో సంబంధం లేదు, డైట్ కు ఒక తప్పే ఏం దాగా, మనకి ఇంకా బాస్ కి అవన్నీ పడాయి. ఇక సెకండ్ ది కష్టమైన మార్గమే చూస్ చేసుకున్నా, ధర్మ మార్గమే చూస్ చేసుకుని అట్లనే ఉందామని ఫిక్స్ అయినా. అండ్ ఇది ఒక్కటే మైండ్ లో పెట్టుకుని ఇచ్చి పడేసిన బ్రో. ఏం ఫీల్ ఉండే తెలుసా రైడా. సో ఇక కాన్షియస్నెస్ తో ఉన్నాం కాబట్టి ఇదంతా ఫేస్ చేసి స్ట్రగుల్ అవ్వక తప్పలేదు, స్ట్రాంగ్ అవ్వక తప్పలేదు. బట్ నౌ వీఆర్ హియర్. అసలు పెద్ద దెబ్బ తాకిందిరా మావా, అవుట్ అయిపోయినా. ఈ అమ్మాయి ఎంత గట్టిగా తయారు కావాలంటే కట్టప్ప పెద్ద చాకు తెచ్చి పొడిచినా దిగొద్దురా. మామా మామా అనుకుంటేనే బాహుబలికే తప్పలేదు. మనం ఇచ్చి వాడేద్దాం బ్రో, మన ఆపేటోడు లేడు. వీ హ్యావ్ టు బికమ్ ఇర్రిప్లేసబుల్. అండ్ యాజ్ యు నో, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దిస్. యూ హ్యావ్ టు మేక్ డిసిజన్స్ విత్ కాన్షియస్నెస్ అండ్ నాట్ ఇన్ కంపల్షన్. వాట్ ఎవర్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్స్ మేక్స్ us what we are today. మనం జస్ట్ ధర్మంగా ఉండి నిజాయితీతో పనిచేస్తే మొత్తం సరిపోతుంది. బాస్ మన వెనకాలనే ఉంటాడు. సీరియస్లీ హీ హాస్ గివెన్ మీ సో మచ్ స్ట్రెంగ్త్. ఈ రూమ్ లో ఒక్కనే ఉంటుండే, ఒక్కనే ఏడుస్తుండే, ఒక్కనే చేస్తుండే అనే కదా. ఈ ఫేజ్ మొత్తంలో బాస్ తోని ఎట్లా మాట్లాడుతుండే అంటే ఎవరితో మాట్లాడడానికి స్కోప్ లేదు. సో జస్ట్ బాస్ తోనే మాట్లాడుకుంటుండే. ఇక్కడ బాస్ తో మాట్లాడేటప్పుడు నేను బ్లేమ్ చేయకపోతుండే. ఇన్స్టెడ్ నన్ను కూడా నీలాగా స్ట్రాంగ్ గా చెయ్యి అని కోరుకుంటుండే. అండ్ ఎగ్జాక్ట్లీ ప్రతిరోజు బాస్ అదే చేస్తున్నాడని నాకు తెలుస్తుంది. నేను ఈ డార్కెస్ట్ డేస్ నుంచి వితౌట్ ఎస్కేపింగ్ బయటికి వచ్చినా అంటే, మంచి పనులు చేసుకుంటూ చెడు మార్గంలోకి పోకుండా బయటికి వచ్చినా అంటే 100% ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు మై బాస్ హనుమాన్. ఇది వినడానికి కామెడీ ఉన్నా ఎట్లున్నా నాకు అనవసరం. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. ఈ 100 రోజులలో కూడా ఐ వాంటెడ్ టు డూ స్టఫ్ వెరీ కన్సిస్టెంట్లీ. ఐ ట్రైడ్ టు, బట్ సమ్ టైమ్స్ ఐ ఫెల్ డౌన్. కొన్నిసార్లు ఐ గాట్ సిక్, కొన్నిసార్లు ఐ స్కిప్ జిమ్, అండ్ కొన్నిసార్లు ఐ ఫెల్ట్ లైక్ అ ఫెయిల్యూర్. బట్ బాస్ ఉన్నాడు కదా, అందుకే ఇట్లా కింద పడుకుంటా మనకి ఏం రాదు అని మనం ఫీల్ అయ్యేటప్పుడు బాస్ చూస్తే ఏమనుకుంటాడు. బట్ అందుకే ఎవ్రీ టైమ్ ఐ ఫాల్ డౌన్ ఐ రైజ్ అప్ అగైన్. అండ్ ఈ లాస్ట్ 100 days లో కొన్ని రోజులు ఐ వాస్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ గాడ్. ఐ ఫెల్ట్ లైక్ ఐ వాస్ గెటింగ్ టేకన్ అవే బై లేజినెస్ అండ్ ఆల్ ద డార్క్ స్టఫ్. కొన్నిసార్లు ఐ గాట్ క్యారీడ్ అవే. బట్ ఇట్లా డీవియేట్ అయిపోతున్న ప్రతిసారి ఐ ట్రైడ్ వెరీ హార్డ్ టు గెట్ దట్ పాజిటివ్ వైబ్స్, టు డ్రా పాజిటివ్ ఆరా ఫ్రమ్ ద బాస్. అండ్ ఐమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. ఐమ్ సో హ్యాపీ దట్ ఈస్ విత్ మీ. ఆల్సో మై లైఫ్ వాస్ వెరీ బోరింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 100 days. చేసిందే చేస్తున్నా, చెప్పిందే చెప్తున్నా, అదే లూప్ లో చేయడానికి ప్రయత్నిస్తున్నా. అండ్ ఇక్కడ విచిత్రం ఏంటంటే లూప్ బ్రేక్ చేయాలని కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు. నాకు ఈ పనులన్నీ చేస్తుంటే మజా వస్తుంది. ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా కష్టపెట్టాలి, పిచ్చోన్ తీరు కన్సిస్టెంట్ గా చేస్తూనే ఉండాలి అని ఒకటే ఒకటి నడుస్తుంది. ఓవరాల్ ఐ వాస్ వెరీ కమిటెడ్. దీనికే కాదు, నార్మల్ గా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, ఒక్కసారి గట్టిగా కమిట్ అయ్యి ఇది నాది అని ఫిక్స్ అయితే మొత్తం ఇచ్చేస్తారా. మన మెంటాలిటీ అట్లాంటిది. అండ్ ఇక్కడ ప్రపంచంలో పీపుల్ ఆర్ క్రేజీ రాబోయ్. చాలా మంది చాలా ఫేక్ గా బిహేవ్ చేస్తున్నారు. అంత అబద్ధాలు, మోసాలు ఇవే నడుస్తున్నాయి. అంటే మనుషులు అట్లుంటే హ్యాపీగా ఉండగలుగుతారా ఏమో నాకు తెలియదు. ఒకవేళ హ్యాపీ లేకపోయినా హ్యాపీగా ఉన్నట్టు నటిస్తారా నాకు అది కూడా తెలియదు. బట్ ఐ జస్ట్ విష్ అండ్ హోప్ ఎవ్రీవన్ టు బి వెరీ రియల్. అందరూ నిజాయితీగా ధర్మంగా ఉండాలని కోరుకుంటున్నా. దానికంటే ఎక్కువ ఏం చేయలేం కదా. బీ రియల్, లివ్ యువర్ లైఫ్. ఇప్పుడు నేను దిస్ ఇస్ మీ. ఐ డోంట్ వాంట్ బి ఫేక్ ఆర్ యాక్ట్ ఫేక్ అండ్ స్టఫ్. ఇప్పుడు యూట్యూబ్ కోసమే అనుకో, ఏదో ఫేక్ గా బిహేవ్ చేసి ఫేక్ గా యాక్ట్ చేసి నా క్యారెక్టర్ అది కాకపోయినా కానీ నేను తోపుని అని చూపించుకుంటే నాకు ఏమొస్తుంది? నన్ను నేను మోసం చేసుకోవడం తప్ప. సో ఏ ఆస్పెక్ట్ లేనైనా యూ డోంట్ హ్యావ్ టు బీ ఫేక్, బీ రియల్, బీ యూ, లెర్న్ స్టఫ్, అప్స్కిల్ యువర్ సెల్ఫ్. జెన్యూన్ గా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిద్దాం. మనకు కావాల్సింది మన దగ్గరికి యూనివర్స్ ఎట్లన్నా పంపిస్తుంది. నన్ను నమ్ము. ఆల్సో ఈ లాస్ట్ 100 days లో ఐ వాస్ ట్రైంగ్ టు డూ సో మచ్ స్టఫ్. ఐ వాస్ ట్రైంగ్ టు డూ సో మెనీ థింగ్స్. అండ్ ఈ పనులన్నీ చేయడానికి ఐ వాస్ ఇంప్లిమెంటింగ్ సో మెనీ సిస్టమ్స్. కొన్ని రోజులు పేపర్ లో నోట్స్ రాసుకున్నా, కొన్ని రోజులేమో టడా లిస్ట్ అని రాసుకున్నా, కొన్ని రోజులేమో డైలీ టాప్ 3 థింగ్స్ అని చెప్పి ఇవి
రాసుకున్నా, అట్లా చాలా ట్రై చేసిన అండ్ చాలా సార్లు ఫెయిల్ అయినా, బట్ చాలా నేర్చుకున్నా. నేను అనుకునే అన్ని చేయలేకపోయినా, బట్ స్టిల్ చాలా చేసిన. ఆఖరికి భగవద్గీత కూడా రోజు పొద్దున్న చదివి చెప్తా అన్నా అయితే లేదు. దానికంటే ఇంపార్టెంట్ పనులు ఇంకా ఉన్నాయి కదా. బట్ హే, బాస్ తో రోజు వైబ్ అవుతున్నాం కదా. సో చేయాలనుకునే చేయలేకపోయినా ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ చాలా ఇష్టం కాబట్టి. అండ్ నిజం మాట్లాడాలంటే ఈ 100 రోజుల నుంచి నేను అప్స్కిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నా, కన్సిస్టెంట్ ఉండడానికి ట్రై చేస్తున్నా, అంత ఓకే. అగైన్ ఐ మిస్ సమ్ డేస్, ఐ డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్. నాకు కావాల్సిన 3 ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో, డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్ అండ్ ఆఫ్ కోర్స్ డివోషన్, ఇవన్నీ లాస్ట్ 100 డేస్ లో నాకు కొంచెం వచ్చినాయి. కంపారిటివ్లీ కొంచెం హ్యాపీ ఉన్నా, బట్ దిస్ ఇస్ నాట్ ఎనఫ్. ఐ హావ్ టు డూ సో మచ్ మోర్ దెన్ దిస్. దిస్ ఇస్ నథింగ్. దిస్ ఇస్ ఓన్లీ టిప్ ఆఫ్ ద సర్ఫేస్. ఇంకా చాలా చేసేది ఉంది. ఇప్పటివరకు అసలు చేసింది ఏం లేదు. ఇంతగనం చేసి కూడా ఏం చేయలేదంటున్నావేంది మావా అంటే, అగైన్ ఇక్కడ ఐమ్ కంపీటింగ్ విత్ మై సెల్ఫ్, ఓన్లీ మై సెల్ఫ్, అండ్ ఐమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ దట్ ఐమ్ డూయింగ్. ఇది కరెక్టా కాదా, తప్ప మంచిదా నాకు తెలియదు. నాకైతే నేను పెడుతున్న ఎఫర్ట్ సరిపోతలేవు. ఇంకా చాలా చేయాలి, చేద్దాం. లెట్స్ ట్రై టు మేక్ ఎవ్రీ డే కౌంట్. చేస్తూనే ఉందాం అంతే. కష్టపడడానికి ప్రయత్నిస్తూనే ఉందాం. ప్రతిరోజు చేద్దాం. మనకు ఒక్క రోజు ఒక పూట వచ్చే కిక్ వద్దురా. ప్రతిరోజు పని చేసి తెచ్చుకునే కిక్ కావాలి. అది వస్తుంది, రోజు వస్తుంది. అంత పెద్ద కిక్ ని మాత్రం ఎంత మందు కొట్టినా ఏం చేసినా రీప్లేస్ చేయలేంరా. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, ఈ లాస్ట్ 100 డేస్ లో MVP సపోర్ట్ లేకపోతే నా మైండ్ ఇంకా మోటివేషన్ లెవెల్స్ చాలా తగ్గిపోతుండే. ఇఫ్ యూ రిమెంబర్ ఫ్రమ్ అవర్ డే 1 వీడియో, నేను ఏం చెప్పినా అంటే ఐఎమ్ నాట్ క్రేవింగ్ ఫర్ మోటివేషన్, ఐఎమ్ క్రేవింగ్ ఫర్ డిసిప్లిన్ అని, విచ్ ఇస్ 100% ట్రూ. బట్ ఈ లాస్ట్ 100 డేస్ లా నా లో డేస్ ఏవైతే ఉన్నాయో, అప్పుడు నేను మీ కామెంట్స్ చూసి, మీతో లైవ్ వచ్చి మాట్లాడి, మీ ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు చూసి, మీతో జర వైబ్ అయితే నా మైండ్ జర రిలాక్స్ అవుతుండే. అండ్ విత్ ఆల్ మై జెన్యూన్ హార్ట్, ఐ లవ్ యూ ఆల్ 3000. మన MVPs కొంతమంది డైలీ కామెంట్ చేస్తారు. క్రీపీ స్పేస్ అని ఫస్ట్ 50 డేస్ వరకు ఎవ్రీడే మనోడు కూడా MVP మైండ్ సెట్ స్టార్ట్ చేసి ప్రతిరోజు ఏం చేస్తున్నాడో కామెంట్ చేస్తుండే. నెక్స్ట్ కేకే ఎడిట్ అని ఒకడు ఉంటాడు, మనోడు రోజు కామెంట్ చేస్తాడు. నెక్స్ట్ లోహిత్ అని ఒకడు ఉంటాడు, మనోడు కామెంట్ చేస్తాడు. నెక్స్ట్ శ్రీకాంత్ అని, సూర్య అని, వంశీ అని, వరుణ్ అని, అఖిల్, రమ్య, రఘు, నవీన్, శ్రీధన్, సిరి, నవ్య అండ్ లైట్ యాగమి జేపీ, ఏమో పేరైతే ఇదే ఉంది. ఇట్లా మనోళ్ళు ప్రతిరోజు కామెంట్ చేస్తుండే. అండ్ మన వీడియోస్ వాళ్ళకి ఎట్లా ఇంపాక్ట్ అవుతున్నాయో చెప్తుండే. నా గోల్ మన కాంటెంట్ తోని ఎవరికో ఒకరికి ఎక్కడో ఒకడ కొంచెమన్నా హెల్ప్ కావాలి అని ఉండే. అండ్ మీ అందరికి హెల్ప్ అవుతున్నాయి అని చెప్పేసి ఇట్లా మెసేజ్లు చూస్తున్న తర్వాత అదే నా మోటివేషన్. ఇంకా సపరేట్ గా పోయి మోటివేషన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీద ఒక మంచి కామెంట్ చూసినా, మన వీడియో వల్ల ఒక పాజిటివ్ థింగ్ జరిగింది అని అంటే చాలు, సెట్, ఆటోమేటిక్ గా డోపమిన్ వచ్చేస్తుంది. సో అందుకే ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇక్కడ మీకు ఎంత వస్తున్నదో, మీరెంత నేర్చుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మీ అందరి వల్ల ఒక పాజిటివ్ MVP కమ్యూనిటీ తయారైతుంది. అది మీరు గుర్తిస్తున్నారో లేదో నాకు తెలియదు, బట్ అగైన్ ఇచ్చి పడేద్దాం అంతే. మనం నెక్స్ట్ ఈ వ్లాగ్ ఛానల్ లా డైలీ వ్లాగ్స్ కాకుండా ఎవ్రీ వీక్ అట్లా ఒక కొత్త సిరీస్ ప్లాన్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక వీక్ కుకింగ్ చేద్దాం, ఒక వీక్ ఏమో గిటార్ నేర్చుకుందాం, ఒక వీక్ ఏమో UX డిజైన్ నేర్చుకుందాం. బట్ ఓపిక ఉన్నంత వరకు చేస్తూనే ఉందాం. అండ్ మన మెయిన్ ఛానల్ వీడియోస్ గురించి మాట్లాడితే, ఈ లాస్ట్ 100 డేస్ లా కొన్ని రోజులు అక్కడి నుంచి ఇక్కడ నుంచి అప్పుడప్పుడు టైం తీసుకొని, నా టైం అంతా నా ఫుల్ టైం జాబ్ కే పోతుంది కాబట్టి రిమైనింగ్ టైం ఎంత కుదిరితే అంత టైం తీసుకొచ్చి మన జాబ్ అండ్ సిరీస్ ది ప్రీ ప్రొడక్షన్ అయిపోగొట్టిన. అండ్ గుడ్ న్యూస్, రేపు ఫస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇక పని చేస్తా, మిమ్మల్ని కూడా పని చేసేటట్టు చేస్తా. మీకు బాగా బద్ధకం ఎక్కువైతుంది, సెట్ చేద్దాం. హియర్స్ టు ద నెక్స్ట్ 100 డేస్, ఇచ్చి పడేద్దామా. అండ్ యా, అంతే మరి, బాయ్.